వెల్కమ్ టు అనగాని కామర్స్ స్టూడెంట్స్. ఇవాళ క్లాస్ లో మనం ఫైనల్ అకౌంట్స్ వేటికి సంబంధించి ట్రేడింగ్ కన్సర్న్స్ ఫైనల్ అకౌంట్స్ మనం నైన్త్ ప్రాబ్లం పేజ్ నెంబర్ 190 అండి. దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను ఫైనల్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ ఆర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ దాని గురించి మనం ఒక న్యూ వీడియో అప్లోడ్ చేద్దామండి. ఇప్పుడు మనం నైన్త్ ప్రాబ్లం ట్రేడింగ్ కన్సర్న్ ఫైనల్ అకౌంట్స్ గురించి 190 పేజ్. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తా చూడండి మీ స్టడీ మెటీరియల్లోదే. ఓకే, ప్రాబ్లం నెంబర్ 9. ఇదిగోండి ప్రాబ్లం నెంబర్ 9 చూద్దాం. ద ఫాలోయింగ్ ట్రయల్ బ్యాలెన్స్ హ్యాస్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ మిస్టర్ అగర్వాల్ యాజ్ ఆన్ 31/3/2022. ఇదిగోండి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చారు మనకి. పర్టికులర్స్ డెబిట్ సైడ్ అమౌంట్స్ అలాగే క్రెడిట్ సైడ్ అమౌంట్స్ మొత్తం కూడా ఇలా ఉన్నాయి. డిప్రిసియేషన్స్ వచ్చేటప్పటికి మనకి ట్రయల్ బ్యాలెన్స్ లోనే ఫర్నిచర్ అండ్ ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇచ్చారండి. తర్వాత అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఏంటి అంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. సేల్స్ ఇన్క్లూడ్స్ 60,000 rupees towards goods for cash on account of joint venture with Mr. Reddy, who incurred 800 as forwarding expenses. The joint venture earned a profit of 15,000, to which Mr. Reddy is entitled to 60%. ఈ 15,000 రూపీస్ అమౌంట్ 60,000 రూపీస్ లో ఇన్క్లూడ్ అయి ఉంటది కదండి. సేల్స్ అంటే మనకి కాస్ట్ ఆఫ్ గుడ్స్ ప్లస్ గ్రాస్ ప్రాఫిట్ ఇస్ ఈక్వల్ సేల్స్ కాబట్టి 60,000 రూపీస్ లో ఆ 50,000 రూపీస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే మెయిన్ బిజినెస్ ఇప్పుడు ఈ అగర్వాల్ చేస్తున్నాడు. మెయిన్ బిజినెస్ ఇప్పుడు మనకి కన్సైన్మెంట్ కానీ జాయింట్ వెంచర్ కానీ ఏంటి అంటే ఈ జాయింట్ వెంచర్ అనేది ఏమో టెంపరీ బిజినెస్ కదండి. మనకు తెలుసు కదా జాయింట్ వెంచర్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇది టెంపరీ బిజినెస్ జాయింట్ వెంచర్ అనేది. సరే, ఇప్పుడు ఈ సేల్స్ తీసుకొచ్చి ఇప్పుడు మెయిన్ బిజినెస్ సేల్స్ లో కలపకూడదు. దీనికి సంబంధించి ఏమైనా ఈ అగర్వాల్ ఈ ట్రేడింగ్ మన ట్రయల్ బ్యాలెన్స్ ఎవరిది అంటే మిస్టర్ అగర్వాల్. పైన మనకి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, మిస్టర్ అగర్వాల్ ట్రయల్ బ్యాలెన్స్ అనేసి. ఓకేనా, రైట్. ఇక్కడ ఆయనకి సంబంధించిన ప్రాఫిట్ ఏమైనా ఉంటే అది మాత్రమే తీసుకోవాలి, కానీ ఈ సేల్స్ రాయకూడదు కలిపి. సో మనం ఏం చేస్తాము అంటే ఈ సేల్స్ 60,000 రూపీస్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ని మన సేల్స్ నుంచి రైట్ ఆఫ్ చేస్తాము. అంటే అంతకుముందు మనం సేల్స్ గా రాసుకున్నాం కదండి. సో మనం ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి ఇలా సేల్స్ అకౌంట్ ఎట్ ఆర్ అంతకుముందు రాసుకున్నటువంటి క్రెడిట్ ని రైట్ ఆఫ్ చేస్తూ మిస్టర్ అగర్వాల్ అగర్వాల్ కాదా కదండి ఈయన పేరేంటి మిస్టర్ రెడ్డి అకౌంట్ ఇలా రాసుకుని మనం 60,000 రూపీస్ అండ్ 60,000 రూపీస్ ఇలా రాసుకుంటామండి. ఇది మనం చేయాల్సిన పని. సో సేల్స్ నుంచి మనం లెస్ చేయాలి 60,000 రూపీస్ ని. అలాగే మిస్టర్ అగర్వాల్ అనే పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో క్రెడిట్ బ్యాలెన్స్ లయబిలిటీస్ లో మనం అగర్వాల్ కి అమౌంట్ పే చేయాల్సినట్టుగా చూపించాలి. ఆ పాయింట్ అర్థమైంది కదా. తర్వాత మిస్టర్ రెడ్డి హూ ఇన్కర్డ్ 800 రూపీస్ యాజ్ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్. ఈ ఫార్వర్డింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో జాయింట్ వెంచర్ బిజినెస్ లో జాయింట్ అకౌంట్ వేసినప్పుడు అక్కడ తీసుకుంటాము. సో మనం ఇక్కడ మనకేం సంబంధం లేదు. తర్వాత ద జాయింట్ వెంచర్ ఎర్న్డ్ ఏ ప్రాఫిట్ 15,000, టు విచ్ మిస్టర్ రెడ్డి ఈజ్ ఎంటైటిల్డ్ టు 16%. అయితే ప్రాఫిట్ వచ్చిందండి, దానిలో రెడ్డికి 60% అంటే మిగిలిన 40% ఎవరిది అంటే ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ఎవరైతే వేశారో ఆయన అగర్వాల్, ఆయన పేరేంటి అగర్వాల్. సో మనం 40% ఆఫ్ 15,000 రూపీస్ ఏదైతే ఉందో వచ్చినటువంటి ప్రాఫిట్ ఎంత వస్తుందండి మనకి 6,000 రూపీస్ వస్తుంది. దీనిని మనము P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటామండి. క్రెడిట్ సైడ్ డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఈ 6,000 రూపీస్ ని మనం P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ తీసుకుంటాము. ఇది ఇక్కడ విషయము. ఓకేనా, అంటే మనం ట్రేడింగ్ అకౌంట్ లో సేల్స్ నుంచి 60,000 రూపీస్ డిడక్ట్ చేయాలి. అలాగే మనం ఆ రెడ్డికి ఎవరైతే రెడ్డి ఉన్నాడో ఆయనకి పర్సనల్ అకౌంట్ లయబిలిటీ అంటే పే చేయాల్సినటువంటి అమౌంట్ 60,000 రూపీస్ అమౌంట్ పే చేసేటట్టు మన లయబిలిటీస్ లో రాసుకోవాలి. 60,000 రూపీస్ ఓకే మనం రాసుకునేటప్పుడు ఎంత అమౌంట్ రాయాలి ఆ 60,000 లో అమౌంట్ మనం లెస్ చేసుకుని రాసుకోవాలన్నమాట. ఈ అమౌంట్ కూడా కలిసి ఉంటది కాబట్టి సేల్స్ లో 15,000 కూడా దాన్ని లెస్ చేసుకుని మనం రాసుకోవాల్సి ఉంటుంది. ఫార్వర్డింగ్ ఛార్జెస్ మనం ఇక్కడ తీసుకోకూడదు, అవి జాయింట్ వెంచర్ అకౌంట్ కి సంబంధించి అక్కడ తీసుకుంటాం అనమాట. రైట్, ఈ పాయింట్ ఇదన్నమాట. నెక్స్ట్, ద మోటార్ కార్ అకౌంట్ రిప్రజెంట్స్ అండ్ ఓల్డ్ మోటార్ కార్ విచ్ వాజ్ రీప్లేస్డ్. ఆగండి, మోటార్ కార్ అనగానే అసెట్ లో కనబడాలి. ఇదిగోండి మోటార్ కార్ 56,000 రూపీస్ అయితే దాన్ని రీప్లేస్ చేశారంటండి. ఇప్పుడు 56,000 రాసుకోకూడదండి బ్యాలెన్స్ షీట్ లో. దీన్ని రీప్లేస్ చేశారు అంటే 56,000 రూపాయలు తీసేసి ఎక్స్చేంజ్ చేశారు అన్నమాట. చూద్దాం.
ఎప్పుడు 1421 బై ఏ న్యూ మోటార్ కార్ కాస్టింగ్ 1,20,000 రూపీస్ అటండి. కొత్త కారుని కొన్నారు 1,20,00,000కి. అండ్ అడిషనల్ క్యాష్ పేమెంట్ ఆఫ్ 40,000. ఎక్స్చేంజ్ గానేమో 56,000 ఇచ్చేసారండి. దాంతో పాటు అడిషనల్ గా ఇంకో 40,000 రూపీస్ పే చేశారండి. అంటే మొత్తం 96 వర్త్ పే చేస్తే మనకి ఎంత అసెట్ వచ్చింది? 1,20,000 రూపీస్ అసెట్ వచ్చింది. అర్థమైందండి? ఇదేమో ఎక్స్చేంజ్ కి ఇచ్చేసారు, అంటే ఈసారి బ్యాలెన్స్ షీట్ లో ఇది లేదు. అలాగే 40,000 రూపీస్ పే చేశారు, అంటే మొత్తం 96,000 రూపీస్ ఇస్తే మనకి 1,20,000 రూపీస్ అసెట్ వచ్చింది, అంటే మోటార్ కార్ వచ్చింది. అంటే నీకు 24,000 రూపీస్ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ని మనం పిఎన్ఎల్ అకౌంట్ లో మనం క్రెడిట్ సైడ్ చూపిస్తాము. పిఎన్ఎల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ 2 పాయింట్ చెప్పాను నేను. ఓకేనా? ఈ 15,000 రూపీస్ లో 40% అంటే 6,000 రూపీస్ మనకి ఈ జాయింట్ వెంచర్ ప్రాఫిట్. ఓకేనా? రిమైనింగ్ 60% ఎవరిది? బిలాంగ్స్ టు రెడ్డి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ మోటార్ కార్ గురించి మనం ఏం చేయాలి అంటే ప్రాఫిట్ తీసామండి. ఎలా తీసాము అంటే చెప్పాను కదా. ఓకే, అది ఫాలో అవ్వండి. అయితే ఇంకొక పాయింట్ ఉంది. అండ్ అడిషనల్ క్యాష్ పేమెంట్ ఆఫ్ 40,000 లేయింగ్ డెబిటెడ్ టు పర్చేస్ అకౌంట్. దాన్ని ఏం చేశారు అంటే పర్చేసెస్ అకౌంట్ లో రాశారండి. మోటార్ కార్ కొంటే కార్ అకౌంట్ కి డెబిట్ చేయాల్సింది పోయి, అంటే అసెట్ అకౌంట్ డెబిట్ చేయాల్సింది పోయి పర్చేస్ అకౌంట్ కి డెబిట్ చేశారు. సో నువ్వేం చేస్తావు? ఆ 40,000 రూపీస్ ని ఇదిగోండి 6,80,000 రూపీస్ లో నుంచి మనం 40,000 రూపీస్ ట్రేడింగ్ అకౌంట్ లో లెస్ చేసి రాసుకుంటాము. అంతే, సింపుల్ గా. సో మనకి ఫస్ట్ పాయింట్ ఓవర్, సెకండ్ పాయింట్ ఓవర్. థర్డ్ పాయింట్ ఏంటో చూద్దాం. PP Bank has allowed an overdraft limit against hypothecation of stocks, keeping a margin of 20%. The present balance is the maximum as permitted by the bank. Okay. మన దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ ఉందండి, అంటే బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకున్నాము. అప్పు తెచ్చుకునేటప్పుడు బ్యాంక్ కూడా ఏమన్నాడంటే తాకట్టుగా అడిగాడు అనమాట. అంటే స్టాక్ ని తాకట్టుగా మనం ఉంచేసి ఏం చేసాము అంటే మనం అప్పు తీసుకున్నాం, ఓవర్ డ్రాఫ్ట్. ఓకే, ఎంత తీసుకున్నాం ఒకసారి చూద్దాం, ఆగండి. వెయిట్. ఎంత తీసుకున్నామండి మనం? చూద్దాం. ఇదిగోండి, ఓవర్ డ్రాఫ్ట్ 60,000 రూపీస్ అట. క్లియర్? అయితే ఇక్కడ ఏమంటున్నారు నీకు పాయింట్? మనము క్లోజింగ్ స్టాక్ ఎక్కడా కనపడలేదండి. చూడండి, మనకి ఇన్ని పాయింట్స్ ఇచ్చారు కానీ క్లోజింగ్ స్టాక్ లేదు మనకి. సో క్లోజింగ్ స్టాక్ కనుక్కోవడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అంటే మనకి 80% సమానానికి, అంటే 100 - 80 అండి. నువ్వు 100% వాల్యూ గల నువ్వు స్టాక్ ని నువ్వు బ్యాంక్ లో మనం హైపోథికేషన్ కింద యూజ్ చేస్తే, అంటే 20% ఓను ఏమని చెప్తున్నారు? 80% సమానమైన లోన్ ఇచ్చారు. అంటే మనము తీసుకున్న ఓవర్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో 80% సమానంగా 60,000 వచ్చింది. దీని ఆధారంగా నువ్వు స్టాక్ ని క్యాలిక్యులేట్ చేయి. సో 100/80 ఇంటూ 60,000 రూపీస్. సో మనకి ఎంత అమౌంట్ వస్తే అంత క్లోజింగ్ స్టాక్ అన్నమాట. క్లోజింగ్ స్టాక్ కోసం ఇన్ఫర్మేషన్, ఇదిగోండి స్టాక్ కోసం ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓవర్ డ్రాఫ్ట్ ఆధారంగా మనం కనుక్కోవాలి. ఇలాంటి 80% సమానమైనటువంటి ఓవర్ డ్రాఫ్ట్ అంటే 100కి ఎంత అంటే 100/80 ఇంటూ 60,000 రూపీస్. సో మనకి క్లోజింగ్ స్టాక్ 75,000. ఇది ఏంటి అండి? క్లోజింగ్ స్టాక్, రైట్? ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఆధారంగా మనం దీన్ని క్యాల్కులేట్ చేసాము. సో క్లోజింగ్ స్టాక్ ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఏ పాయింట్ ఇచ్చారు అండి అంటే థర్డ్ పాయింట్ ఇచ్చారు, రైట్? ఈ పాయింట్ అదనమాట. నెక్స్ట్, sundry debtors include 4,000 as due from Mr. Trivedi and sundry creditors include 7,000. ఏమంటే ఇక్కడ 7,000 అన్నారు కానీ మనకి సమ్ లో 4,000 గానే తీసుకున్నారండి. బ్యాలెన్స్ షీట్ ఆన్సర్ లో 4,000 గానే తీసుకున్నారు. సో మనకి ఏంటి అంటే డ్యూ ఫ్రమ్ మిస్టర్ త్రివేది నుంచి రావాల్సినటువంటి అమౌంట్ 4,000 రాలేదన్నట్టుగా ఇప్పుడు ఇంక్లూడ్ అయ్యి ఉందంట. అలాగే ఈయనకి పే చేయాల్సినటువంటి అమౌంట్ పే చేయలేదు అనుకుని ఈ 4,000 ఇంక్లూడ్ అయ్యి ఉందంట. అంటే మనం ఏమనుకోవాలి అంటే క్లారిటీగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు కానీ ఇలా ఇచ్చారు అంటే ఈ 4,000 రూపాయలు ఆల్రెడీ మనం అమౌంట్ రిసీవ్ చేసుకున్నాము. అలాగే ఈ 4,000 రూపీస్ కూడా ఆల్రెడీ త్రివేదికి పే చేశాము, కానీ ఇంకా డ్యూ ఉందని రాశారు. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే డెటార్స్ ఎక్కడ ఉన్నారండి? ఇదిగోండి, డెటార్స్ నుంచి ఇదిగోండి బ్యాలెన్స్ షీట్ లో డెటార్స్ 96,000 ఉంది కదండి. 4,000 రూపీస్ ని మనం లెస్ చేస్తాము. అంటే ఏంటి? మనకి 4,000 రూపీస్ అమౌంట్ డ్యూ ఉన్నట్టు రాశారు అని చెప్తున్నారు.
అంటే ఏంటి, ఆల్రెడీ వచ్చినా కూడా అలా రాశారని మనం ఎగ్జంప్షన్ చేసుకుని 4000 రూపీస్ తీసేయాలి. అలాగే క్రెడిటార్స్ నుంచి ఇదిగోండి 4000 రూపీస్ ని లెస్ చేయాలి. మనకి 7000 ఇచ్చారు కానీ సమ్ లో మరి 4000 వేస్ట్ చేశారు. చూద్దాం అది 7 or 4 అనేది. ఓకేనా, పాయింట్ అది మ్యాటర్. అమౌంట్ ఏముందిలే కానీ పాయింట్ అర్థమైతే చాలు. తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటి చూద్దాం. ఆన్ 31st 3/2022 అవుట్ స్టాండింగ్ రెంట్ అమౌంటెడ్ 6000 రూపీస్ అండి, రెంట్ అట. అండ్ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ 50% ఆఫ్ ది టోటల్ రెంట్ ఈస్ అట్రిబ్యూటబుల్ టువర్డ్స్ అగర్వాల్స్ రెసిడెంట్. ఒక 6000 దీంట్లో ఈ 6000 రూపీస్ రావాల్సిన రెంట్ ఏదైతే ఉందో దాంట్లో 50% ఏంటి అంటే 50%. ఇక్కడ ఒక నిమిషం అండి, ఈ 6000 రూపీస్ గురించి కాదండి చెప్తుంది, రెంట్ గురించే. ఇది అవుట్ స్టాండింగ్ రెంట్. కానీ యు ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ 50% ఆఫ్ ది టోటల్ రెంట్ అట. టోటల్ రెంట్ అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చిన రెంట్ ప్లస్ అవుట్ స్టాండింగ్ రెంట్ 6000 రూపీస్ యాడ్ చేసిన తర్వాత అంటే ఆ టోటల్ రెంట్ ఏదైతే ఉందో దాంట్లో 50% డ్రాయింగ్స్ అని రాసుకుంటామండి. ఎందుకు అంటే అగర్వాల్స్ బిజినెస్ కాకుండా ఆయన గారి రెసిడెంట్ కి యూజ్ చేశారట. సో మనం ఏం చేస్తాము అంటే రెంట్ చూసుకోండి. ట్రయల్ బ్యాలెన్స్ లో డెబిట్ సైడ్ రెంట్ 18000 ఉందండి. ఈ 18000 కి ప్లస్ అవుట్ స్టాండింగ్ 6000 యాడ్ చేస్తే నీకు 24000 రూపీస్ రెంట్ వస్తుందండి. దీనిలో 50% మనం ఎంత వస్తుంది, 12000 రూపీస్ ఏం చేస్తాము అంటే డ్రాయింగ్స్ గా రాసుకోవాలి. డ్రాయింగ్స్ గా రాసుకోవాలి. ఓకేనా, పిఎన్ఎల్ అకౌంట్ లో 12000 రూపీస్ డ్రాయింగ్స్ లెస్ చేసి 12000 రూపీస్ ని పిఎన్ఎల్ అకౌంట్ లో మనం డెబిట్ రాస్ చేసుకోవాలి. అదండి మనకి అడ్జస్ట్మెంట్ పాయింట్. టోటల్ రెంట్ తీసుకోవాలండి, టోటల్ రెంట్. అంతేగాని కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారంటే మన ట్రయల్ బ్యాలెన్స్ లో 18000 లో ముందు 50% తీసి పక్కన పెడతారండి. అంటే 9000 పక్కన పెట్టేసి ఆ 9000 కి 6000 యాడ్ చేసి చేస్తా ఉంటారు. రాంగ్. అలా చేస్తే టోటల్ రెంట్ ని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. సో అవుట్ స్టాండింగ్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం చూడాలి. నెక్స్ట్, డిప్రిసియేషన్ టు బి ప్రొవైడెడ్ ఆన్ మోటార్ కార్ 20% ఎక్స్క్లూడింగ్ సోల్డ్ ఐటమ్. ఓకే, సోల్డ్ ఐటమ్ అంటే అర్థం ఏంటి, 56,000 ఇక్కడ ఇదిగోండి మోటార్ కార్ కి సంబంధించి ఎక్స్చేంజ్ చేశారు కదండి, 56,000 అంటే అమ్మేశారని అర్థం అనమాట. ఇక్కడ తీసుకున్నారు. సో దాన్ని కాకుండా మనకి ఏమంటున్నారు అంటే అది దానిని మీరు క్యాల్కులేట్ చేసుకోవద్దు. ఓకే, దాన్ని క్యాల్కులేట్ చేసుకోకపోతే మన మోటార్ కార్ ఇప్పుడు ఎంత అంటే 1,20,000. సో దాని మీద 20% అంటే డిప్రిసియేషన్ 24,000 రూపీస్ అండి. ఓకేనా, ఇది మనకి విషయం. తర్వాత మిస్టర్ అగర్వాల్ రిక్వెస్ట్ యూ టు ప్రిపేర్ ఏ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st 3/2022 అండ్ ఏ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. ఇది మనకి అడిగింది. రైట్, ఇప్పుడు మనం ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటా వెళ్ళిపోతా. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఓపెనింగ్ స్టాక్ యాజ్ యూజువల్ ఏం లేదు, రాసేసాం. తర్వాత పర్చేజెస్ లో నేను ఆల్రెడీ చెప్పానండి, మోటార్ కార్ ఇంక్లూడ్ అయి ఉంది అనేసి. పేమెంట్ ఆఫ్ మోటార్ కార్ అన్నారు కదండి. సో దాన్ని లెస్ చేసి 6,40,000. ఎటువంటి దెర్ ఈస్ నో పర్చేజ్ రిటర్న్స్. రైట్, సో నెట్ పర్చేజెస్ 6,40,000. నెక్స్ట్, క్యారేజ్ ఇన్వర్డ్ 6,500 రూపీస్ అండి. ఇక మనకి ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ ఇంతకు తప్ప ఏమీ రావు. నెక్స్ట్ సేల్స్ అంటే నెట్ సేల్సే. దెర్ ఈస్ నో సేల్స్ రిటర్న్స్. లెస్ సేల్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ జాయింట్ వెంచర్ 60,000 రూపీస్ లెస్ చేస్తే 7,78,200 రూపీస్. క్లోజింగ్ స్టాక్ వర్కింగ్ నోట్ 75,000 అన్నారు. మన వర్కింగ్ నోట్స్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. ఓవర్ డ్రాఫ్ట్ కి సంబంధించి చెప్పారు కాబట్టి 60,000 ఓవర్ డ్రాఫ్ట్ 80% కి సమానమైన సరుకుని హైపోతికేషన్ మీద ఇచ్చారు కాబట్టి మనం ఏంటి అంటే 60,000 రూపీస్ ఇంటూ 100/80 వేస్తామండి. వేస్తే మనకి 75,000 రూపీస్ వస్తుంది. వర్కింగ్ నోట్స్ కి వెళ్ళినా ఇదే మనకి చెప్పేది. ఇక మనకి టోటల్ అమౌంట్ 8,53,200 రూపీస్ లో నుంచి లెస్ చేస్తే 1,56,700 రూపీస్ వచ్చింది. దాన్ని ట్రాన్స్ఫర్ చేసామండి పిఎన్ఎల్ అకౌంట్ కి. ఇక మళ్ళీ స్టార్ట్. సాలరీస్ నో అడ్జస్ట్మెంట్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ నో అడ్జస్ట్మెంట్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ నో అడ్జస్ట్మెంట్. తర్వాత మీకు రెంట్ చెప్పాను ఆల్రెడీ, 18,000 రెంట్ ప్లస్ 6,000 అవుట్ స్టాండింగ్. సో టోటల్ రెంట్ ఈస్ 24,000. ఓకే, ప్రొప్రైటర్స్ రెసిడెన్స్ అంట. సో ప్రొప్రైటర్ రెసిడెంట్ కి ఎంత పే చేశారు అంటే 12,000 రూపీస్. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ది రెంట్ అని చెప్పారు, 50% రెంట్ అన్నారు కాబట్టి 24,000 ఇంటూ మనకి హాఫ్ 24,000 లో హాఫ్ ఆఫ్ ది 24,000 12,000 రూపీస్. సో మనం పిఎన్ఎల్ అకౌంట్ కి చార్జబుల్ రెంట్ ఏంటి అంటే 12,000 రూపీస్. నెక్స్ట్ బ్యాడ్ డెట్స్ 2,000 రూపీస్ అండి. మనకి ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది, డైరెక్ట్ గా తీసేసుకున్నాము. మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ట్రయల్ బ్యాలెన్స్ రిపేర్స్ 7,500 రూపీస్. నెక్స్ట్
డిప్రిసియేషన్ ఇది ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చేసారండి. ఈ అమౌంట్స్ రెండు కూడా ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. కావాలంటే చూద్దాం చూడండి. ఇదిగోండి ట్రయల్ బ్యాలెన్స్ లో మీకు డిప్రిసియేషన్, ఫర్నిచర్, ఆఫీస్ ఎక్విప్మెంట్ ఇచ్చేసారు. రైట్. తర్వాత నీకు డిప్రిసియేషన్ తర్వాత బ్యాడ్ డెట్స్ కదా, బ్యాడ్ డెట్స్ కూడా 2000 రూపీస్ రాసేసాం మనం. ఇదిగోండి బ్యాడ్ డెట్స్ 2000 రూపీస్ డైరెక్ట్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. మనం డైరెక్ట్ మనం ఎక్కడ తీసుకెళ్తాము అంటే డైరెక్ట్ గా P&L అకౌంట్ లో రాసేస్తాం. అది ఇదిగోండి ఇది పాయింట్. ఓకే. మోటార్ కార్ వర్కింగ్ నోట్ 3 అన్నారండి, 24,000. ఇక్కడ ఈ మూడు కలిపితే నేను ఆల్రెడీ చెప్పాను మోటార్ కార్ మీద వాడు అమ్మేసిన దాని మీద వెయ్యొద్దు అన్నాడు. అమ్మేయడము అంటే ఇక్కడ ఎక్స్చేంజ్ చేయడం అని. సో 1,20,000 ఇంటూ 20% ఫుల్ ఇయర్ డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయమన్నారు కాబట్టి 24,000. ఈ త్రీ అమౌంట్స్ మనం యాడ్ చేసుకుంటే 39,000 రూపీస్ వచ్చిందండి. అంతే, ఇంకా అయిపోయినాయి. క్రెడిట్ సైడ్ కి రండి. P&L అకౌంట్ లో క్రెడిట్ సైడ్ నా సేల్ ఆఫ్ ఓల్డ్ పేపర్స్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ లో ఇచ్చారు. తర్వాత ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్ నేను ఇందాక చెప్పుకున్నానండి. రెడ్డి అదేంటి జాయింట్ వెంచర్ రెడ్డితో చేస్తే మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది? 60,000 వచ్చింది సేల్స్. సో 15,000 రూపీస్ ప్రాఫిట్ అట. దాంట్లో 40% బిలాంగ్స్ టు మనకి ఎవరికి అంటే అగర్వాల్ కి. ఈ P&L అకౌంట్ ఎవరైతే వేస్తున్నారో వాళ్ళకి. సో 6,000 రూపీస్. ప్రాఫిట్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ మోటార్ కార్ ఆల్రెడీ చెప్పాను నేను, 24,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అది ఎలా అనేది ఇక్కడ చెప్పారు చూడండి. 56,000 రూపీస్ రీప్లేస్మెంట్, 40,000 రూపీస్ పేమెంట్ చేసాము. ఓకే. 1,20,000 రూపీస్ వర్త్ ఇది వచ్చింది మనకి. సో మనకే 24,000 ప్రాఫిట్. సో మనకి డెబిట్ సైడ్ ఐటమ్స్ కన్నా క్రెడిట్ ఎక్కువ ఉంది కాబట్టి నెట్ ప్రాఫిట్ ఈజ్ 76,900 రూపీస్. రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ కి రండిగా. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఇక్కడ ఒకసారి చూడండి. మనకి యాక్చువల్ గా అయితే ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ లో డైరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే డిప్రిసియేషన్ కూడా ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంది అంటే అర్థం ఏంటి అంటే ఫర్నిచర్ ఫిక్చర్స్ 81,000 రూపీస్ లో నుంచి ఆల్రెడీ అడ్జస్ట్ చేసేసారు. ఈ 9,000 ని అడ్జస్ట్ చేసేసే ఇక్కడ 81,000 ఇచ్చారు. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే దాన్ని యాడ్ బ్యాక్ చేశారండి. యాడ్ బ్యాక్ చేసి మళ్ళీ ఏదైతే డిప్రిసియేషన్ ని లెస్ చేసి రాశారో దాన్ని యాడ్ బ్యాక్ చేసి అంటే 81,000 ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్నది ప్లస్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న డిప్రిసియేషన్ 9,000 రూపీస్ యాడ్ బ్యాక్ చేసి ఇదిగోండి 90,000 గా రాసి మళ్ళా 9,000 రూపీస్ లెస్ చేసి 81,000 చూపిస్తారండి. మీ ఇష్టం, అలా చేస్తే చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఏదైతే ఇచ్చారో డైరెక్ట్ గా రాసేయచ్చు అంతే. తర్వాత మోటార్ కార్ కూడా అలాగే చేశారు. 56,000 రూపీస్ అడిషన్స్ ఇవన్నీ చేశారండి. ఇవన్నీ లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడు న్యూ మోటార్ కార్ 1,20,000 రూపీస్ మైనస్ డిప్రిసియేషన్ 20% అంటే 24,000 రూపీస్ లెస్ చేస్తే 96,000 రూపీస్ ఇలా రాసుకున్నా సరిపోతుంది అంతే. నెక్స్ట్ స్టాక్ డెటార్స్ 96,000 రూపీస్ అండి. డ్యూ ఫ్రమ్ త్రివేది అంటే 4,000 రూపీస్ ఆల్రెడీ వచ్చినా కూడా ఇంకా డ్యూ ఉన్నట్టు రాశారు అని మన ఎగ్జంప్షన్ తీసుకుని మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 96,000 లో 4,000 లెస్ చేస్తే 92,000 క్యాష్ ట్రయల్ బ్యాలెన్స్ ఐటమ్. అలాగే బ్యాంక్ ప్రీపెయిడ్ శాలరీ 1,500 రూపీస్. ఎక్కడుందండి ప్రీపెయిడ్ శాలరీ మనకి? ఓకే, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉందండి. యాజ్ ఇట్ ఈస్ రాసేయడమే. ప్రీపెయిడ్ శాలరీ ట్రయల్ బ్యాలెన్స్ లో మనకి ఉన్న అమౌంట్ అది. ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ లో ప్రీపెయిడ్ శాలరీ ఉందండి, దాని గురించి అక్కడ చెప్తున్నారు. అవుట్ స్టాండింగ్ శాలరీ ఏమో 2,500. ఓకే, అలాగే ప్రీపెయిడ్ శాలరీ అంటారు. ఎక్కడుంది మనకి ప్రీపెయిడ్ శాలరీ? శాలరీస్ 24,000 రూపీస్ కదా. ప్రీపెయిడ్ మనకి ఇటు సైడ్ ఇచ్చారండి. అవుట్ స్టాండింగ్ శాలరీ 2,500 రూపీస్ మనం రాసేసాము. మనకి ఇంకా పాయింట్స్ ఒక్కసారి ఫర్నిచర్ డిప్రిసియేషన్, మోటార్ కార్ రిపేర్స్, స్టాక్, క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్, ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ, ప్రింటింగ్, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, మిస్లీనియస్, క్యారేజ్ ఇన్వాల్వ్, అడ్వాన్స్ శాలరీ ఇదండి 1,500 రూపీస్. అవుట్ స్టాండింగ్ శాలరీ ఉంది, ప్రీపెయిడ్ ఉంది. ఓకే, సో మనం రెండింటిని కూడా ఎంటర్ చేయాల్సిందే. క్లియరా? ఇదిగోండి ప్రీపెయిడ్ శాలరీ 1,500 రూపీస్. నెక్స్ట్ లయబిలిటీ సైడ్ 1,97,000 రూపీస్ మనకి ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న 1,97,000 రూపీస్ క్యాపిటల్ కి 76,900 రూపీస్ నెట్ ప్రాఫిట్ యాడ్ చేసుకుని లెస్ డ్రాయింగ్స్ 36,000 ఇది ఆల్రెడీ ట్రయల్ బ్యాలెన్స్ లో దండి 36,000. ఈ 12,000 రూపీస్ ఏమో మనకి రెంట్ రెసిడెన్షియల్ హౌస్ కి ఇచ్చారు కాబట్టి ప్రొపరేటర్ కి 12,000 రూపీస్ డ్రాయింగ్స్, మొత్తం 48,000 లెస్ చేస్తే ఇది. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ క్రెడిటార్స్ డ్యూ టు త్రివేది అన్నారు. మనకి అక్కడ సమ్ లోనేమో 7,000 ఇచ్చారు, ఇక్కడ 4,000 ఇచ్చారండి. సార్ అది అమౌంట్స్ చూసుకోండి అంతే, సరే చూసుకోండి సరిపోతుంది. 1,10,000 రూపీస్.
తర్వాత అమౌంట్ పేయబుల్ టు రెడ్డి 60,000 రూపీస్ మైనస్ 6,000 రూపీస్. ఈ మైనస్ 6,000 ఏంటి అంటే 15,000 రూపీస్ ప్రాఫిట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కదండి. ఆ 15,000 లో ఒక 40% ఎవరిది అంటే ఈ అగర్వాల్ది కాబట్టి ఆ 6,000 రూపీస్ మనం లెస్ చేసి 54,000 రూపీస్ మనం పే చేయాల్సినట్టు రాసాము. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ లో శాలరీస్, తర్వాత రెంట్ అండి. ఇంకేమైనా ఉన్నాయా? అంతే. ఈ మొత్తం ఈ రెండు అమౌంట్స్ యాడ్ చేస్తే 8,500 టోటల్ అమౌంట్స్ ఇవి. ఓకే, వర్కింగ్ నోట్స్ అన్ని నేను చెప్పినవే అండి. డిప్రిసియేషన్ మోటార్ కార్ మీద 24,000, ప్రాఫిట్ ఆన్ రీప్లేస్మెంట్ ఆఫ్ మోటార్ కార్ అన్నారండి. అసలు కాస్ట్ ఆఫ్ ఇప్పుడు న్యూ కార్ 1,20,000, ఎక్స్చేంజ్ వాల్యూ 56, ట్రయల్ బ్యాలెన్స్ లో ఉన్న ఎక్స్చేంజ్ వాల్యూ 56, ఇది పే చేసింది మొత్తం 96,000 రూపీస్. సో ఇది ప్రాఫిట్ అండి 24,000. ఇది డిప్రిసియేషన్, ఇది ప్రాఫిట్, రెండు కూడా డిఫరెంట్ పాయింట్స్ అండి, రెండు ఒకటి కాదు. తర్వాత క్లోజింగ్ స్టాక్ మాక్సిమం అలౌబుల్ లిమిట్ అంటే 80%. అంటే ఏంటి, మనకి 100% సరుకు అయితే గనక 80%కి 80% స్టాక్ విలువైనటువంటి ఓవర్ డ్రాఫ్ట్ ఇస్తారనమాట. అంటే బ్యాంక్ అప్పు ఇచ్చేది 60,000 రూపాయలు అంటే మనకి స్టాక్ లో 80%కి సమానమైనది ఇస్తారు. సో మనకి స్టాక్ ఎంత అంటే 75,000. కావాలంటే ఇలా ఒకసారి చెక్ చేసుకోండి. 75,000 ఇంటూ 80% వేయండి, మీకు ఎంత వస్తుంది అంటే 60,000 రూపీస్ వస్తుంది. చూసుకోండి, 75,000 ఇంటూ 60, 75,000 ఇంటూ 80%. అది ఓకేనా? మనకి ఆల్రెడీ 75,000 మనం కనుక్కున్న తర్వాత నేను మీకు అర్థం కావడం కోసం ఇంకోసారి చెక్ చేసి చెప్పానండి. ఇది మనకి రైట్, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేదా. ఇది మనకి మొత్తం మీద మనకి 9th ప్రాబ్లం. ఓకే, పేజ్ నెంబర్ 180, 190 అండ్ 191 లో ఉంది. నెక్స్ట్ మనం ఇవాళ నేను నెక్స్ట్ వీడియో మీకు ఇన్కంప్లీట్ రికార్డ్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే స్టూడెంట్స్, క్లాస్ ఎండ్ చేసేద్దాము.